మీడియా మిత్రులకి నమస్కారాలు. ఏదైతే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు అనేది అనంతపురంలోని ఆర్డీటీ నందు 7, 8, 9 తేదీల్లో జరుగుతున్న విషయము మీకు అందరికీ ఇదివరకే తెలుసు. అదేవిధంగా నిన్న మ్యాచెస్లో కూడా క్రికెట్లో వచ్చేసి అనంతపురం వైజాగ్ జరిగితే అనంతపురం విజయం సాధించేసి ఫైనల్కి వెళ్ళింది. అదేవిధంగా పల్నాడు కృష్ణా జిల్లా కూడా రెండో మ్యాచ్ జరిగితే దాంట్లో పల్నాడుపై కృష్ణా జిల్లా గెలిచి ఫైనల్స్కి వెళ్ళడం జరిగింది. ఈ ఫైనల్స్ మ్యాచ్ కూడా 9వ తేదీ ఉదయం 10 గంటలకి మన రెవెన్యూ మినిస్టర్ గారి ప్రారంభోత్సవంతో ప్రారంభమవుతుంది మ్యాచెస్ కూడా. అదేవిధంగా 26 జిల్లాల నుంచి ప్లస్ CCLA నుంచి వచ్చినటువంటి కూడా టీమ్స్ అన్ని కూడా నిన్నటి వరకే చాలా గేమ్స్ వరకు కూడా పూర్తి చేసుకోగలిగినారు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా 8 గంటల నుంచి కూడా టేబుల్ టెన్నిస్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, తర్వాత రిలేస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇలాంటి ఇది లేకుండా ఈ 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను అనంతపురంలో చాలా ఘనంగా జరుగుతున్నందుకు దానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా, అదేవిధంగా వారితో పాటు వచ్చినటువంటి క్రీడాకారులంతా కూడా మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా మేము భోజన వసతులు అయితేనేమి, అకామిడేషన్స్ అయితేనేమి చాలా అద్భుతంగా చేశాము. దాన్ని వాళ్ళు కూడా లేదు చాలా బాగున్నాయి, ఫుడ్ కానీ ఇవి కానీ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారనే విషయం చెప్పినప్పుడు ఒకంత ఇక్కడ జరుపుతున్నందుకు కొంత మాకు సంతోషాన్ని కలిగించింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి క్లోజింగ్ సెరమనీకి కూడా మనకి మినిస్టర్స్ కానీ వీళ్ళంతా కూడా అటెండ్ అవుతున్నారన్న విషయం సమాచారం అందుతూ ఉంది. కాబట్టి రేపు క్లోజింగ్ డే లోపల ఈ మ్యాచెస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రాష్ట్ర స్థాయిని 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను ఘనంగా ముగించడానికి కూడా రేపు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.